ఏపీకి ప్రత్యేక హోదా సెంటిమెంట్ గా మారి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న తరుణంలో కేంద్రం దీనిపై సీరియస్ గా దృష్టి సారించింది. రాష్ట్రంతో సంప్రదింపులు జరుపుతూ దీనిపై ఒక నిర్ణయానికి వచ్చింది. తుది కసరత్తు పూర్తి చేసి 1-2 రోజుల్లోనే కేంద్రం ప్రకటన చేయనుంది. దీంతో రాజకీయ వర్గాల్లో దీనిపై ఉత్కంఠ నెలకొంది. ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం ఒక నిర్ణయానికి వచ్చిందా? స్పెషల్ స్టేటస్ ఇస్తుందా? కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వంతో మంతనాలు జరుపుతున్న కేంద్రం ఏం ప్రకటన చేస్తుందా అన్న దానిపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. అయితే ప్రత్యేక హోదాకు మించిన స్థాయిలో ఒక ఆర్థిక ప్యాకేజీ ఇచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో సంప్రదింపులు జరుపుతూ ఇరువురు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇక అధికారిక ప్రకటన చేయడమే తరువాయి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇప్పటికే అనేకసార్లు సమాలోచనలు చేసి ప్రత్యేక హోదా ఇచ్చినట్టయితే ఏ మేరకు ఏపీకి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయని ఓ అంచనా వేసినట్టు సమాచారం. దీని ప్రకారం ఏడాదికి సుమారు 3,000 కోట్ల రూపాయల మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని అంచనా. అంతకు తగ్గకుండానే ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలన్నది కేంద్ర నిర్ణయం. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ 5 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. అంటే సుమారు 15,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. ఇవి కాకుండా పరిశ్రమలు, పెట్టుబడులు ప్రోత్సహించేందుకు విడిగా ఓ నిధిని కూడా ఏర్పాటు చేసి పరిశ్రమలు స్థాపించే వారికి రాయితీలు ఇచ్చే వీలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇది కాకుండా ఏపీ నూతన రాజధాని అమరావతి దగ్గర నిర్మాణం కోసం ఇప్పటికే 2,500 కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేసింది. అయినప్పటికీ అసెంబ్లీ, సచివాలయం, రాజ్భవన్, శాసనమండలి, ఇతరత్ర వస్తువుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రాజెక్టుల నివేదిక డిపిఆర్ అందజేస్తే వాటిని పరిశీలించి అందుకయ్యే ఖర్చును కూడా రాష్ట్రానికి అందజేయాలని కేంద్రం ప్రతిపాదిస్తోంది. ఈ మొత్తం సుమారు 4,500 కోట్ల రూపాయలు ఉండొచ్చని అంచనా. ఏపీకి కలిగే ఆర్థిక లోటును తప్పనిసరిగా కేంద్రమే భరించాలని పునర్విభజన చట్టంలో చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి తొలి ఏడాది సహా 5 ఏళ్ల పాటు ఉండే ఆర్థిక లోటును కేంద్రం భర్తీ చేసేందుకు అంగీకరించింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి 5 ఏళ్ల పాటు అమలవుతాయి. ప్రతి సంవత్సరం ఏపీకి ఏ మేరకు ఆర్థిక లోటు కలుగుతుందనేది ఇందులో స్పష్టం చేసింది. ఆ మేరకు కేంద్రం ఆర్థిక సాయాన్ని అందజేస్తుంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో 6,000 కోట్ల రూపాయల ఆర్థిక లోటు ఉంటుందన్నది అభిప్రాయం. తదుపరి వచ్చే 5 ఏళ్లు కూడా ఆర్థిక లోటు తగ్గుతూ వస్తుందని అంచనా వేసింది. విభజన తర్వాత 2014-15 తొలి ఆర్థిక సంవత్సరానికి ఎంత ఆర్థిక లోటు ఉంటుందన్నది రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు అంచనా వేశారు. ఇవి కాక తొలి ఆర్థిక సంవత్సరంలో 7 వెనుకబడిన జిల్లాకు 50 కోట్ల రూపాయల చొప్పున ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. పోలవరానికి సంబంధించి నాబార్డ్ ద్వారా ప్రాజెక్టుకు కావాల్సిన నిధులన్నీ సమకూర్చాలని కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రాజెక్టుకు అయ్యే మొత్తం 90% నిధులను కేంద్రమే భరిస్తుంది. ఇక విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి కూడా అన్ని అంశాలను పరిశీలించి ఆ హామీని కూడా నెరవేర్చేందుకు ప్రభుత్వం అధికారుల్ని పురమాయించింది. ప్రత్యేక హోదా సున్నితమైన రాజకీయ అంశంగా మారటాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన దీనిపై నిర్ణయం తీసుకోనుంది. 1-2 రోజుల్లో ఈ అంశంపై అధికారికంగా ప్రకటన చేయనుంది.